దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనమందరము కూడా దేవుని వాక్యాన్ని విందాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినేవే ముందు ఈ చిన్న పాట ద్వారా మన దేవుని ఆరాధిద్దాం. ఎక్కడైతే దేవుని ఆరాధిస్తామో వాక్యం పలుకుతుంది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుందంట. సో ఈరోజు ఈ యొక్క పాటని మనము హృదయాంతరంలో నుంచి, ప్రభువా నేను అలసిపోయిన నా జీవితంలోకి ఒక బలాన్ని, ఒక నూతన బలాన్ని, నూతన శక్తిని నాకు ఇవ్వమని పాటని ప్రార్థనగా చేసుకొని పాడదాం. నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము.
జ్ఞానమును నీ సత్యమును నాంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నాంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. తలలు వంచి వాక్యం వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రము ఆరాధన ఘనత మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభా మేము వైరం గురించి, కుటుంబాల్లో ఉన్న వైరం గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా మాకు ఆ వైరము ఎంత హాని చేస్తుందో మేము నేర్చుకొని వైరం లేకుండా కుటుంబంలో శాంతి సమాధానంతో జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఈ కాలంలో మనం చూస్తే అనేక మంది కుటుంబాల్లో ఎక్కువగా వైరాన్ని మనం చూస్తున్నాం. గొడవలు, కుటుంబంలో ఉన్నది ఇద్దరు అన్నదమ్ములే లేకపోతే ఇద్దరే, కానీ వాళ్ళలో ఒక వైరం. అవి ఆస్తి తగాదాలు కావచ్చు, అవి అనేకమైన విషయాల పట్ల, మాటల పట్ల మనస్పర్ధలు కావచ్చు, ఈర్ష్య వల్ల వచ్చిన ద్వేషము కావచ్చు. ఇవన్నిటి వల్ల ప్రత్యేకంగా తోడబుట్టిన వాళ్ళల్లో మనం ఈ యొక్క కాలంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క అనేక వైరాలు, గొడవలు, ఓర్వలేనితనం, మోసం చేయాలి అన్న భావం, స్వార్థం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనము ఈసావు ఇంకా యాకోబుని మనం చూసినట్లయితే వాళ్ళిద్దరిలో ఒక వైరం ఏర్పడింది. ఆ వైరం అనేక సంవత్సరాలు కొనసాగింది. అలాగే
మనము యోసేపుని చూస్తున్నాం, వాళ్ళ అన్నదమ్ములని, యోసేపు వాళ్ళ అన్నల్ని మనం చూస్తున్నాం. వాళ్ళకు ఒక వైరం. ఎందుకు వైరం కలిగింది? ఎందుకంటే యోసేపు నాన్న అయిన యాకోబు ఎక్కువగా యోసేపుని ప్రేమించాడు. ఎక్కువగా ప్రేమించినప్పుడు వేరే వాళ్ళ అన్నలందరూ కూడా అది చూసి భరించలేకపోయారు. ఈర్ష్య వాళ్ళలోకి వచ్చింది. ఆ ఎంతగా ఈర్ష్య వాళ్ళలోకి వచ్చింది అంటే వాళ్ళు యోసేపుని చంపాలని ప్రణాళిక చేస్తూ ఉన్నారు. యోసేపు చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకొని వాళ్ళని యోసేపు యొక్క బట్టలు తీసేసి ఆయన ఒక పెద్ద గుంతలో ఆయనను పడేసి ఆ బట్టలు వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని వచ్చి, నాన్న ఇదిగో ఈ యోసేపు యొక్క బట్టలు, ఇక యోసేపు మనకు లేడు అని వాళ్ళ నాన్న నమ్మించి యోసేపుని తీసుకొని వెళ్ళి ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. ఎవరు చేశారు అంటే బయట వాళ్ళు కాదు, సొంత అన్నలు సొంత తమ్ముడి పట్ల ఇంత అమానుష్యంగా, ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించడం మనం గమనిస్తూ ఉన్నాం. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలాంటి మనస్సు నా సొంత వారికి, నా సొంత అన్నకి ఎలా వచ్చింది? ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన నా సొంత వారికి ఎలా వస్తుంది? అవునండి, ఒకే కడుపున పుట్టిండొచ్చు, ఒకే కుటుంబంలో పెరిగిండొచ్చు, ఒకే తల్లిదండ్రుల నాయకత్వంలో వాళ్ళందరూ ఎదిగిండొచ్చు. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి ఈర్ష్య, ఒకరంటే ఒకరికి పగ. ఆ పగ ఎంతవరకు వెళ్ళింది అంటే యోసేపు విషయంలో ఆయనని ఆల్మోస్ట్ చంపేదాకా వెళ్ళింది. కానీ ఎవరు వర్ధిల్లుతారు? ఈర్ష్య, ద్వేషం, పగ వీళ్ళు ఉన్న వాళ్ళు వర్ధిల్లరు. ఒకరిని సాధిద్దాము అనుకున్న వాళ్ళు వర్ధిల్లరు. ఒకరిని అన్యాయము చేద్దాము, అన్యాయము చేస్తాము అన్నవారు వర్ధిల్లరు. వీళ్ళు 10 మంది అన్నలు, యోసేపు అన్నలు. ఆ రోజు అనుకొని ఉండొచ్చు, మేమే గెలిచాము, యోసేపుని అమ్మేశాము, ఇక యోసేపు బాధ మాకు లేదు అనుకుని ఉండొచ్చు. కానీ యోసేపుని దేవుడు గమనించాడు. ఆ రోజు నుంచి యోసేపుని ఐగుప్తులో అంచెలంచెలుగా యోసేపుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంతగా దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తూ వచ్చాడంటే ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపుని దేవుడు చేసినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. మనిషి తృణీకరించవచ్చు, కానీ దేవుడు నేను తృణీకరించాడు. మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు నీకు న్యాయం మాత్రమే చేస్తాడు. దేవుడు నీకు అన్యాయం చేయడు. యోసేపు విషయంలో అదే జరిగింది. సొంత అన్నలు అన్యాయం చేశారు, సొంత అన్నలు దుర్మార్గంగా ప్రవర్తించారు, సొంత అన్నలు యోసేపు యొక్క నాశనాన్ని కోరుకున్నారు. కానీ దేవుడు మాత్రం యోసేపుని హెచ్చిస్తూ వచ్చాడు, తన కృపనిస్తూ వచ్చాడు, తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కొంచెం టైం పట్టింది, సుమారు 17 సంవత్సరాల సమయం పట్టింది, కొంచెం టైం పట్టింది. కానీ దేవుడు యోసేపుని మర్చిపోలేదు, దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఆ ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఆయనని లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి యోసేపుని తీసుకెళ్ళాడో. ఒకనొక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి అంటే ఇజ్రాయెల్లో భయంకరమైన కరువు. కానీ యోసేపు దగ్గర సమృద్ధిగా ధాన్యం ఉంది. ఎందుకు యోసేపు దగ్గర ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉంది అంటే యోసేపుకు దేవుడిచ్చిన కళని బట్టి ధాన్యాన్ని యోసేపు ఆ కరువు కాలానికి సరిపడా ధాన్యాన్ని చాలా సమృద్ధిగా ఉన్న కాలంలో యోసేపు అంతా కూడా ఆయన కూడగట్టి అంతా కూడా ఆయన ఆ యొక్క కరువు కాలంలో గట్టెక్కటానికి సమకూర్చి ఆయన ధాన్యాన్ని గిడ్డంగుల్లో సమకూర్చినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అందుకే ఐగుప్తీయులు కూడా ఆ యొక్క భయంకరమైన కరువు సమయంలో కూడా యోసేపు ధాన్యాన్ని ఆ యొక్క
ఆ సమయంలో సమృద్ధి సమయంలో ఆయన మొత్తము కూడా దాచిపెట్టాడు కాబట్టి, సమృద్ధిగా ఆయన ధాన్యాన్ని అమర్చాడు కాబట్టి వాళ్ళు కరువుని వాళ్ళు ఐగుప్తీయులు చూడలేకపోయారు. వాళ్ళ కరువులో కూడా సమృద్ధిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ వార్త ఇజ్రాయెల్లో ఉన్న యాకోబుకి, యోసేపు 10 మంది అన్నలకి ఈ వార్త చేరుతూ ఉంది. మన దగ్గర కరువు ఉంది, మన దగ్గర ధాన్యం లేదు, కానీ ఐగుప్తులో ధాన్యం ఉంది, మనం వెళ్ళి అక్కడ ధాన్యం తెచ్చుకుందాం అని యోసేపు యొక్క అన్నలు వాళ్ళు చిన్నగా ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం అయ్యి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే, అక్కడ ఆయన ఎవరూ కాదు, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అన్యాయం చేసిన వాళ్ళ తమ్ముడైన యోసేపే అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అనేక సంవత్సరాల క్రితం ఆ యోసేపుని చంపాలని ప్రయత్నం చేసిన వాడే ఇక్కడ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అని వాళ్ళు తెలుసుకున్నారు. ఒక పక్క ఇజ్రాయెల్ దేశంలో కరువు, రెండో పక్క వీళ్ళ తినటానికి తిండి లేదు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ధాన్యం కావాలన్నా, వాళ్ళు బ్రతకాలన్నా, ఆ ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళ నాన్న బ్రతకాలన్నా, వాళ్ళకి ధాన్యం కావాలన్నా యోసేపు పర్మిషన్ కావాలి. వాళ్ళు భయంతో వణుకుతో యోసేపు ముందరికి వెళ్తూ ఉన్నారు. యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడా? యోసేపు మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడా? మనం ఆయనకి చేసిన విషయాలను బట్టి యోసేపు మనకి ఖచ్చితంగా మనకి ప్రతీకారం తీర్చుకుంటాడనే భయంతో యోసేపు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కానీ గొప్ప మనసున్న యోసేపు ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట అంటాడు, మీరు నాకు కీడు చేయాలని ప్రయత్నము చేశారు, కానీ దేవుడు మాత్రం నాకు మేలే చేశాడు. యు మెంట్ టు డూ ఈవిల్ అగెయిన్స్ట్ మీ, బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ మై ఓన్ గుడ్. మీరు నాకు కీడు చేయాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడు మాత్రం అంతా నా మంచికే దేవుడు అన్నీ స్థిరపరుస్తూ వచ్చాడని చెప్తున్నాడు. యోసేపు రివెంజ్ తీసుకోలేదు, యోసేపు వాళ్ళ మీద పగ సాధించలేదు. వచ్చిన అన్నలకి సరిపడ ధాన్యం ఇస్తూ ఉన్నాడు. ధాన్యం ఇచ్చి వాళ్ళందరినీ ప్రేమగా ఆప్యాయతంగా మాట్లాడి వాళ్ళని పంపించేస్తూ ఉన్నాడు. చూడండి, ఈర్ష్య పగ వాళ్ళని ఆ స్థాయికి తీసుకొని వెళ్తే, క్షమించే గుణం ఉన్న యోసేపుని, దేవుడితో నడిచిన యోసేపుని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. నీకు మీ సొంత వాళ్ళు మీకు అన్యాయం చేసిండొచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, ఇంకా వేరు వేరు విషయాల్లో మీకు అన్యాయం జరిగిండొచ్చు. మీ కుటుంబంలో యోసేపుకి కూడా అన్యాయం జరిగింది, ఆ చిన్న ప్రాయంలో అన్యాయం జరిగింది. కానీ యోసేపుని దేవుడు మర్చిపోలేదు. ఈరోజు నిన్ను కూడా దేవుడు మర్చిపోడు అనే మాటను చెప్తున్నాను. నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు గమనించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి నీ పని నా పని ఏంటి అంటే, యోసేపులాగా నీకు అనేక మంది కీడుని తలపెట్టిండొచ్చు, కానీ మనము మాత్రం వాళ్ళ మేలునే కోరుకుందాం. మనం మాత్రం వాళ్ళని ఆశీర్వదిద్దునే ఉందాం. మనం మాత్రం వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారిగానే ఉందాం. యోసేపు అదే చేశాడు. వాళ్ళ అన్నలు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఆయనకి ఈరోజు ఐగుప్తు ప్రధానమంత్రి కాబట్టి అంత సర్వ అధికారాన్ని కలిగి ఉన్నాడు. యోసేపు ఏమి కావాలన్నా చేయొచ్చు, కానీ యోసేపు అంటున్నాడు, లేదు, నాకు కీడు చేయాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ దేవుడు మాత్రం నాకు మేలే చేశాడు. ఈరోజు కీడుకి కీడు సమాధానం కాదు. మనము బైబిల్ చెప్తుంది, నేను ద్వేషించే వారి కోసం నువ్వు ప్రార్థించు అని. ఈరోజు మనం అలాంటి స్థితిలోనే ఉంటే మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనుషులు తృణీకరించిన, మనుషులు అన్యాయం చేసిన యోసేపుకి మాత్రం దేవుడు న్యాయమే చేశాడు. దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుని ఉన్నత స్థాయికి లేవనెత్తాడు. దేవుడు నిన్ను కూడా అలాగే దేవుడు లేవనెత్తునుగాక. యోసేపుని దీవించినట్లుగా దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. యోసేపు వర్ధిల్లినట్లుగా దేవుడు నిన్ను కూడా వర్ధిల్లింపచేయునుగాక.
జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభువా, యోసేపు భయంకరమైన అన్యాయం గుండా వెళ్ళాడు, భయంకరమైన ద్వేషం, ఈర్ష్య గుండా వెళ్ళాడు. కానీ యోసేపు మౌనంగా ఉన్నాడు. ప్రభువా, యోసేపుని గమనించిన మీరు యోసేపుని దీవించారు. ఈరోజు అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నీ హస్తాల్లో ఉంచుతున్నాం. వాళ్ళని కూడా దీవించండి, వాళ్ళని కూడా ఆశీర్వదించండి. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రతిఫలముగా మీరు ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.